కాసేపు వెయిట్ చేసి ఉండాల్సిందే. నా పేరు మైకల్, మీ పేరు గౌతమి కదా? నువ్వే నాకు పేరు పెట్టావా? మేడం, నేను కొత్తగా జాయిన్ అయ్యాను. ఏపీపీసీ క్లియర్ చేశాను. అలాగా, సంతోషం. ఏంటి మేడం, ఏంటి అక్కడ సమస్య? ఏం లేదు, ఒక పెద్ద టీఎన్పీసీ చార్జ్ చేసుకున్నారు. చాలా మంచిది. బాగున్నారా సార్? మీ టీఎంపీసీ అయి ఉండొచ్చు, కానీ బస్ స్టాండ్ లో ఎండలో ఉంచిన ప్యాసింజర్స్ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. ఏమంటారు? వాళ్ళ టైమింగ్ కూడా మనం చూడాలి కదా. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు వస్తే ఎట్లాగండి. బండి తిండి చెల్లప్ప సార్. ఏ అటు చూడవే, కొత్త కండక్టర్లా ఉన్నాడు. అలా అయితే మనం రేపటి నుండి ఈ బస్సులోనే వద్దామే, సరేనా? నేను మర్చిస్తాను. టికెట్ టికెట్ ఎక్కడికి వెళ్ళాలన్నయ్య? మిత్రమా ఎక్కడికి? టికెట్ ఎక్కడికి? నాకు టికెట్ లేదు కదా, పాసేగా. పాసా? పొద్దున్నే ఫ్రీగా వస్తున్నారా? టికెట్ కొనండి మిత్రమా. ఏమండి, మీరు పేపర్ చదవరా? ఉచితంగా వచ్చాయని గవర్నమెంట్ స్టాప్ చేయమని ఆర్డర్ వచ్చింది. టికెట్ తీసావా? తీసుకోవాలి. తీసుకో. ఇదిగోండి. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాలి? 4 రూపాయలు. ప్రతిపక్షాలు వాడివే కదా. అయితే నీకేంటంట? వీడు ప్రతిపక్షి. గాంధీనగర్ ఒకటి. బొట్టలో పడిపోయినట్టుంది. ఇంకా ఎవరు టికెట్ కొనాలి? టికెట్. బృందావన్ కాలనీ. బృందావనం కాలనీయా? అవును. ఎక్కడికి వెళ్ళాలి? 2 గుంటూరు. 40. టికెట్ టికెట్. ఒక జీహెచ్. బ్రిడ్జ్ తర్వాత. భలే వచ్చింది. బాబాయ్, ఆ ఊరు పేరేంటి? అవధానపల్లి. ఓ అలాగా, భలే ఉంది కదా. ఏయ్, ఏంటి ఊరు తిరగడానికి వచ్చావా? ఇల్లరా. అబ్బో, కండక్టర్కి మర్యాద తక్కువైందండి. చూసుకుందాంలే. నువ్వేమైనా చెకింగ్ ఇన్స్పెక్టరా? కాదు, ఏపీపీసీ. ప్రస్తుతానికి కండక్టర్ని, తర్వాత చెకింగ్ ఇన్స్పెక్టర్. ఇది పట్టుకో. దీన్ని ఎలా యూజ్ చేయాలి? వస్తాను టీఎన్పీసీ అని చెప్తున్నావు కదా, నీ టాలెంట్ చూపించు. అంటే ఎలా పనిచేయాలో తెలియదు. బయట చూసారా, చాలా అందంగా ఉంది. ఏ ఇలా చూడు. ఓ ఇక్కడ ఇలాగే పట్టుకోవాలా? సారీ చెప్పండి. అయ్యో, అది వచ్చేసినట్టుందే. త్వరగా టీవీ ఆఫ్ చేయవే. ఏ బుక్కులు తీసి చదువుకోండి. ఓ వీడా వచ్చింది. నాకు హస్బెండ్ గా కాబోయేవారు ఎలా ఉండాలో అలాగే మీరు ఉన్నారు. ఆహా, రే దాన్ని తీసుకు లోపల పెట్టు. వచ్చి కూర్చోండి. ఏం చేస్తున్నావు? అయ్యో వచ్చేస్తుంది. అయ్యో టీవీ ఆఫ్ చేయండి. తీసుకో త్వరగా. ఏం చేస్తున్నావు? దేవుడా. అమ్మా, దీంతో మీరేం చేస్తున్నారు? లేదు, దీన్ని ఇక్కడ పెడదామని వచ్చాను. శంకరాన్ని ఆ టీవీ ఆఫ్ చేయి. ఆఫ్ చేయాలా? ఎలా చేయాలి? మధ్యాహ్నం అడిగినప్పుడు ఏం చెప్పాను? అదొక కొత్త తలనొప్పి వచ్చింది. ఒక టీఎన్పీసీ అతనికి ఏమీ తెలియదు. బాగానే ఉంది. అలాంటి వాళ్ళనేనా ఇప్పుడు పనిలోకి తీసుకుంటోంది? సరేరా, వచ్చి భోంచేద్దాం. వస్తాను. ఏంటిది? పిల్లలు చదువుతున్నారు, టీవీ చూస్తారేంటి? అది కాదు, ఆఫ్ చేయడానికి బటన్ నొక్కాను, పసుపు బటన్ కూడా నొక్కాను, కానీ ఆఫ్ అవ్వలేదు. ఏం చేయాలి? ఏం చదువుతున్నారు? టీవీ రన్ అవుతుంటే లోపలికి వెళ్ళండి. అది కాదండి. అయ్యో, కాస్త కూడా బుద్ధి లేదు. వెళ్ళండి. ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు ఎవరు టీవీ చూడకూడదు. పిల్లలు చదువుకుంటున్నారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మీ ఇల్లుంట్లోనే పిల్లలు చదువుకుంటున్నారా? ప్రపంచంలో ఎక్కడ పిల్లలు చదవట్లేదా ఏంటి?
ఏంటి వాళ్ళ ఇంత కోపంగా ఉన్నావు? మ్మ్. బస్సులో చిల్లర ఇవ్వలేదనే కోపమే కదా వాడి మీద చూపించావు. ఉమ్, మరీ అంత కామెడీ వద్దు. ఇదిగో తినండి. వాడు వెళ్ళిపోయాడా? మ్మ్. వాడి దగ్గర అంత కోపంగా ఉండొద్దు. మరీ ఇంత స్వేచ్ఛనివ్వకూడదు. 2 ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఇది. అంత లోపలే గొడవ. నువ్వు ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి వెంటనే ఒక పల్లీల చట్నీ చేస్తుంటావు చూడు, అదే పచ్చిమిరపకాయలు అన్నీ వేసి అది మనందరం కలిసి తిందాం. లేని జబ్బు లేదు మీకు, అయినా స్పెషల్ గా తినాలి. ఆ. సరే తినకుండా ఉండక్కర్లేదులే, నేను చేసి పెడతాను. పొరోటా చికెన్ ఉందా? ఏంటి బరోటా చికెన్? ఒక వడ ఇచ్చేయండి. నాకు ఒక అరటికాయ బజ్జీ. అదంతా వద్దు కానీ తెనాలికి వెళ్ళి అమ్మాయిని చూసావు కదా, ఏమైంది? మీరు రాజకీయాల్లో ఉన్నారని తెలిసి నా నంబర్ కూడా బ్లాక్ చేశారు. నాకు ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఉందని చూడండి, చెప్పొచ్చు కదా. నేను అబద్ధం చెప్పి పెళ్లి చేసే రకం కాదు. ఆ, అయితే నీ పెళ్ళి? అంతా జరిగిపోయింది, దాని గురించి ఇప్పుడు ఎందుకులే. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే చెప్పు. ఇప్పటి వరకు చూసిన అమ్మాయిలు అందరూ సూపర్, కానీ నీకే ఎవరు నచ్చట్లేదు. నేను చూసి కలుపుతానులే. మ్యాథ్స్ లో మల్టిప్లికేషన్ టేబుల్ చెప్పండి. ఇదే రాజకీయాలతో వచ్చే సమస్య. ఏదైనా చెప్తే రూట్ మార్చేస్తారు. విషయానికి రా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఆ, మనసులో అంటే ఆ, మనసులో అయితే ఉంది. అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారే, అందులో నా కూతురు కూడా ఉంది. అందులో ఎవరో చెప్పండి. చెప్తాను. సరే ఏ అక్క. వడ డబ్బులు అకౌంట్ లో రాసుకో. అయ్యో, నాకు అప్పు పెడుతున్నా. అది మన డౌరీ డబ్బులు ఎక్కడ అప్పు తీసుకున్నావులే. పెట్టను? సర్లే అయితే. సరే వెళ్ళొస్తానక్క. బాయ్. గౌతమి, గౌతమి, ఒక నిమిషం ఆగు. గౌతమి, నేను అటుపక్కకి వెళ్తున్నాను, ఒక లిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. ఎవరికి బాగుంటుంది? నాకు బాగుంటుంది. మిత్రమా, ఫ్రీగా వెళ్ళడానికి ఇది బస్ కాదు. గౌతమి, నేను మాట్లాడకుండా కామ్గా వెనకాల కూర్చుకుంటాను. నో టచింగ్, ఓకే? నేను అంతకంటే మంచి ఐడియా ఇస్తాను. మీరు ఒక పెళ్లి చేసుకోండి. గవర్నమెంట్ లో ఫ్రీగా వెళ్తున్నట్టు నన్ను లిఫ్ట్ అడుగుతున్నాడు. ఇదేంటి గవర్నమెంట్ తప్పు చెప్తుంది? మంచికాలం రిజైన్ చేయమని చెప్పలేదు. ఇదే కదా నా ఇండియా, నేను ఊహించిన నా ఇండియా. ఎందుకే నాకు అమ్మాయి దొరకలేదా? మీరే సరిగ్గా చూడలేదు. అరే మీరెప్పుడు వచ్చారు? లాటరీ వ్యాపారం ఎలా జరుగుతుంది? బాగానే మంచిది. జరుగుతుంది. అయితే నీకు ఆ పని చాలు కదా, బయలుదేరు. ఆ, హా? ఆగు. ఏమైంది చెప్పండి. నిన్ను కాదు, అక్కడ మాట్లాడుతున్నాను. ఛాన్స్ దొరుకుతుందేమో అనుకున్నాను. లిఫ్ట్. ఏంటి కామ్రేడ్, వెనకాల కూర్చున్న వాళ్ళకి హెల్మెట్ మస్ట్. నా లైసెన్స్ చెడగొట్టకండి, నడిసే వెళ్ళండి, సరేనా? ఎంత పొగరు వీడికి, వీడిని పోలీసులు పట్టియాలి. లక్ష్మి, దా కూర్చో. ఎండలో నడిస్తే నల్లబడిపోతావు. ఓరి వీడంకమ్మా. నన్ను అక్కడ జంక్షన్ లో డ్రాప్ చేయండి. ఏముంది, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే డ్రాప్ చేస్తాను. అయితే నేను త్వరగా బండి పోనట్టు నేర్చుకోవాలి. ముందు సైకిల్ నేర్చుకోవాలబ్బా. వెళ్ళిపోయాడు. లోపల బాగా వేడి ఎక్కువగా ఉందా? అవునవును. ఏసి పెట్టిస్తాను. ఏమంటున్నారు? అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అవునవును. అన్న కాస్త తప్పుకోండి. అది కాదురా. అన్న మిమ్మల్ని. చెప్తాలే నేను. అరే అరే ఏంటమ్మా నువ్వు ఎక్కడికొచ్చి బండి వదులుతున్నావేంటి? రే స్టాఫ్ రా. స్టాఫ్ అయితే ఏమైనా చేస్తుందా? సారీ చెప్పవే. బండి నుంచి చేయండి, మర్యాదగా చేయండి రా. వాడు చేయించాడు. ఇంత స్థలం ఉంటే నువ్వు మా మధ్యలోకి తీసుకొస్తావా? చెప్తే ఏంటి ఉరుమి చూస్తానా? తప్పుకోరా. సార్, ఆ గౌతమి మేడం చాలా టెన్షన్ లో ఉన్నట్టున్నారు. నేను చూసుకుంటానులే. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఓకే, వెళ్ళి మాట్లాడు. ఓకే, బాయ్. సారీ. జాగ్రత్త. చూసేలవయ్యా, మనుషుల నుంచి తెలియలేదా? ఏదో ఒక నిర్ణయానికి వచ్చాకే వెళ్ళాలి. అంటే బండి పార్కింగ్ ప్లేస్ లో బండే పార్క్ చేయాలి కదా, ఇంకేమీ పార్క్ చేయలేము. ఏమంటారు? కరెక్టేనా? అవును కరెక్టే. అంతే కదా మేడం? నా విషయం చూసుకోవడానికి, నాకు తెలుసు ఇందులో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? పోరాటి వెళ్ళు. బాగా మొదలు పెట్టిందా? వెళ్ళండి. దారులు ఎందుకురా నుంచున్నావు? తప్పుకో. నేను తప్పుకుంటానులే, మీరు వెళ్ళండి మేడం, వెళ్ళండి. ఎండ ఎక్కువగా ఉంది కదా, అందుకే అలసిపోయింది. ఏమైంది, మాట్లాడారా? మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. 5 నిమిషాలు. ఇప్పుడేం చేస్తున్నావు? డ్యూటీకి వెళ్ళదా? సార్ డ్యూటీకి వెళ్తున్నా సార్. సార్ త్వరగా రండి. వస్తానులే. నమస్తే.
ఏయ్ ఎవర్రాది నేనేం చేయలేదు. చేసుకుంటుంటే సారీ. ఓ మైకేల్ గారా? ఇంకా నయం రా బాబు. తలిపేసేద్దాం. తలిపేసేస్తాను. భయపడిపోయినట్టున్నాడు. ఓరి నాయనో. ఛే. త్వరగా తాగు. మైకిల్ గారు టీ తాగండి. వద్దు టీ వద్దు, నాకు చాలా పనులున్నాయి. సరే నువ్వు తాగు, నాకు వద్దులే. ఎందుకు? గోదావరికి వెళ్ళే ప్రయాణికులు, మీ బస్సు దక్షిణ భాగాన ఉంది. ప్రయాణికులకు విజ్ఞప్తి, మీరు వెళ్ళే గోదావరి బస్సు టైం బస్ అయిపోయింది, స్టాండ్ ఇంకా ఉత్తర రాలేదేంటి? భాగాన ఉంది. ఏ అటు చూసావా? అటు చూడు, మైకేల్ సార్ నా గురించి ఆలోచిస్తున్నాడు. అటువంటిదేం లేదు, ఊరుకో. అలా ఏం కాదు. ఏం మాట్లాడుకుంటుందో ఏంటో, అనవసరంగా తలుపు తీసి తప్పు చేశానే. ఇప్పుడు ఏం చేద్దాం? సార్ ఓ, సార్ వచ్చినట్టుంది. సార్ సో ఈ బస్ ఇప్పుడు వెళ్తుందా? బస్సా? వెళ్తుందా? వెళ్తుంది. అయితే నేను ఎక్కచ్చా? ఆ. మీరు కూడా వస్తున్నారు కదా? వస్తాను ఎక్కండి, మీరు ఎక్కండి. ఓకే, ఎక్కచ్చు కదా? అయితే నేను ఎక్కేస్తాను. సరే. ఎక్కండి. ఏమంటే టికెట్ కౌంట్లు పెరిగిపోతాయి. దిగులు పడకో, వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వు. సరే సార్. ఏమైంది సార్? ఇంత తొందరలో వస్తుందని నాకు తెలియదు. ఏంటి? మీ ముగ్గురికి రేపటి నుంచి డ్యూటీ లేదు. అర్థం కాలేదు. ఎన్ ప్యానల్ కండక్టర్స్ని డిస్మిస్ చేయమని చెప్పారు. కోర్టులో ఆర్డర్ వచ్చిందంటే గవర్నమెంట్ ఏం చేస్తుందో చెప్పు. హలో మేడం, ఈరోజు కూడా మీతోనే డ్యూటీ. తను కండక్టర్ లేదంటే కలెక్టర్. అన్నా ఎక్కడన్నా ఎక్కండి, త్వరగా ఎక్కండి, టైం అయిపోయింది అన్నా. అన్న డ్రైవర్ అన్నా, పోనీ. అసలు ఈ పిల్లలతో నేను ఏగలేకపోతున్నాను. ఆడవే. హే, రిమోట్ ఎక్కడే? రిమోట్ ఎక్కడా అని అడిగాను. ఆడవే, ఆడు. ఇప్పుడు ఆడవా? నేనెందుకు ఇంత కష్టపడుతున్నాను? మీరందరూ చదవడానికేగా. ఇప్పుడు ఎందుకు ఇలా డాన్స్ ఆడుతున్నారు? చెప్పవే. ఏంటి? ఏమైంది? ఏంటి సమస్య? అసలు ఎందుకే ఇలా అరుస్తున్నావు? ఇక్కడ సమస్య ఏమిటో మీకు తెలీదమ్మా? నేను ఇంత కష్టపడుతుంది వీళ్ళని చదివించడానికే కదా, ఇంటిని మేనేజ్ చేయడానికే కదా. మీరు ఇది కూడా చూసుకోలేరా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారని? మీకింతకంటే ఇక్కడ ఏం పనుందమ్మా? మీరు అక్కడికి వెళ్ళి చదువుకోండి. వెళ్ళు. ఏంటమ్మా ఇది? మన సమస్యలన్నీ మనకు నచ్చిన వాళ్ళ దగ్గర మనం ఎలా చూపిస్తామమ్మా? ఈ టెంపరవరీ పని పోయినా పర్వాలేదు. ఇంతకు ముందు నువ్వు ఎన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసావు? నీకు దొరుకుతుందమ్మా. నీకు గుర్తుందా? వెనక్కెళ్తుంది, ఇంకా వెనక్కెళ్తుంది, ఇంకా వెనక్కెళ్తుంది. అప్పుడే కదా ఉయ్యాల ముందుకెళ్తుంది. అదే కదమ్మా జీవితం. మంచి పని చేసినా కూడా మీకు డిస్మిస్ ఆర్డర్ రావడం నాకు చాలా బాధగా ఉంది. ఇది తలుచుకుంటే మనసుకు చాలా కష్టంగా ఉంది. కవి చెప్పినట్టు విధిని ఎవరు మార్చి రాయలేరు,
ముఖ్యంగా కోర్ట్ ఆర్డర్ని. ఈ సమయంలో మీ అందరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ భవిష్యత్తుని అభినందిస్తున్నాను. ఈ రోజు రిటైర్ అయ్యేది సంతోష్, గౌతమి. వినీత. అయితే మనం ఒక టీ తాగి బయలుదేరదామా? వెళ్దాం. రెడీగా ఉంది కదా? అది అక్కడుంది. టీ మాత్రం కాదు, గార్లు కూడా ఉండి. ఏ మైక్ ఆఫ్ చేయి. రండి సార్, టీ తాగుదాం. ఏమైంది? మైకేల్ రండి, సార్ అటు వెళ్దాం. ఒక్క నిమిషం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.